ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రపంచ తెలుగు భాష దినోత్సవాన్ని ప్రస్తావించారు. ఈ నెల 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకోనున్న తెలుగు వారికి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా వెల్లడించారు. తెలుగు అద్భుతమైన భాషగా పేర్కొంటూ తెలుగులోనే శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. इस महीने 29 तारीख को तेलुगु भाषा दिवस भी है। यह सचमुच बहुत ही अद्भुत भाषा है। मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं। प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारिकी तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु। साथियों, इस కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యునైటెడ్ పెన్షన్ పథకం యూపీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ లో చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తిస్తుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్ లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. వీరందరూ ఇకపై యూపీఎస్ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఎన్పీఎస్ లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. कर्मचारियों की तरफ से कि हमें अश्योर्ड अमाउंट एक चाहिए, जो बहुत लॉजिकल और वाजिब रिक्वायरमेंट था। इस डिमांड पे एक मेथोडिकल वे में काम करके और एक्चुअरियल साइंसेज, जो लोग आगे का भविष्य का रिक्वायरमेंट वगैरह कंप्यूट करने का एक तरीका होता है जिसको एक्चुअरियल साइंस बोलते हैं, उनके साथ मिलके कई तरह के फाइनेंशियल मॉडल्स को प्रोजेक्ट करके और सबके साथ मिलके एक सिस्टमेटिक तरीके से 50% अश्योर्ड पेंशन, ये इस यूपीएस का सबसे पहला पिलर है। ఎన్పీఎస్ చందాదారులు యూపీఎస్ లోకి మారొచ్చు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరాలని భావిస్తే 90 లక్షల మందికి లాభం కలుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వివరాలు చూస్తే పదవి విరమణకు ముందు 102 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో సగం పెన్షన్ గా అందుతుంది. ఒకవేళ పెన్షన్దారు మరణిస్తే జీవిత భాగస్వామికి అందులో 60% పెన్షన్ ఇస్తారు. ఒక ఉద్యోగికి కనీస పెన్షన్ 10,000గా ఉండనుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే పెన్షన్కు అర్హులు. గ్రాట్యుటీ అదనంగా పదవి విరమణ చేసిన రోజున ఏక మొత్తంగా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇది నెల వేతనం మొత్తంలో 10వ వంతున లెక్కగట్టి చెల్లిస్తారు. దీనికి ప్రతి 6 నెలల సర్వీస్ను ఒక యూనిట్గా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. ఈ చెల్లింపునకు పింఛన్కు ఎలాంటి సంబంధం లేదు. దీనివల్ల పెన్షన్ తగ్గదన్నది కేంద్రం వాదన. అలాగే ఉద్యోగి యూపీఎస్ విధానాన్ని ఎంచుకుంటే కొత్తగా భారం కూడా పడదు. ప్రస్తుతం పదవి విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలు చెల్లించడానికి 800 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సిపిఎస్ పై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. దీంతో గత ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైన టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్పీఎస్లో చేయాల్సిన మార్పులపై సమీక్ష నిర్వహించి సిఫార్సులు చేశారు. విపక్ష పార్టీలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సిపిఎస్ ఎత్తేసి ఓపీఎస్ తీసుకువచ్చారు. తాజా కమిటీ సిఫార్సులో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. యూపీఎస్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పదవి విరమణ చేసే ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని సమాచారం. इस फुल पेंशन के लिए जो क्वालिफाइंग सर्विस रहेगी वो रहेगी 25 ईयर, यानी 25 वर्ष तक अगर किसी ने काम किया है, सेवा की है, तो उसको फुल पेंशन यानी
जो ये अश्योर्ड पेंशन का अमाउंट है वो मिलेगा। 25 साल से अगर कम है लेकिन 10 साल से ज्यादा है तो उसमें प्रोपोर्शनेट पेंशन रहेगी